డిసెంబర్ 15న మనకు పౌర్ణమి రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి. అలానే కాకుండా ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి అని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. అలా పడేస్తే 2 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది, మీరు ధనవంతులైపోతారు. అలాగే వచ్చేసి మీ సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి, మంచి ఫలితం వస్తుందన్నమాట. మనకేంటంటేనండి, నార్మల్గా పౌర్ణమి ఆదివారం వచ్చినా, అమావాస్య ఆదివారం వచ్చినా దానికి చాలా శక్తి ఉంటుందని చెప్తూ ఉంటారు మన పెద్దవారు. కాబట్టి ఆ రోజు కొన్ని విధి విధానాలను మనం ఆచరించుకున్నా, కొన్ని పరిహారాలను మనం చేసుకున్నా కానీ మనకైతే మంచి ఫలితాలు వస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. ఈ పౌర్ణమి అమ్మవారు చాలా వరకు కూడా మనం చేసే పరిహారాలను సిద్ధిస్తుందని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసుకొని చక్కగా ఫలితం పొందండి. ఈ యొక్క పౌర్ణమి ద్వారా ఏంటంటేనండి, మీకు మంచి మేలు కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. దరిద్రాలు కాకుండా మనకు పట్టిన భూతపేత పిశాసాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. చెడుగాలి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకొని చక్కగా ఫలితం పొందండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోండి. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా పౌర్ణమి మనకు ప్రతి నెలలో వస్తుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుంది. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఏదో ఒక శక్తి అనేది కలిగి ఆ పౌర్ణమి ఏర్పడుతుందన్నమాట. పౌర్ణమి అనేది అమ్మవారికి ఇష్టమైన రోజు, అంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడే రోజు అని చెప్పొచ్చు. మార్గశిర మాసం అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. కాబట్టి ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అమావాస్య అంటే అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఆ రోజు చేసే పరిహారాలు ఏంటంటే కనుక తప్పకుండా మనకు అనుకూలంగా మార్చేలాగా, ఉపయోగపడేలాగా సిద్ధిస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మనకేంటంటేనండి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, మన దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మనం ధనవంతులు కావాలన్నా, సంపాదన పెరగాలన్నా, కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడాలన్నా సరే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవటం వల్ల అయితే మనకు 100% ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. కేవలం మన దరిద్రాన్ని తొలగించుకోవడానికి మనకు 2 నిమిషాలు చాలన్నమాట. 2 నిమిషాల్లో మనం అద్భుతాలను చూడగలుగుతాము. అద్భుతాలను చూసేసి మన జీవితాన్ని మార్చుకోగలుగుతామని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి, సరిపోతుంది. మనం కొన్ని నమ్ముతూ ఉంటాం, కొంతమంది నమ్మరు. కాకపోతే ఏంటంటే కనుకనండి, పౌర్ణమి మనకు ఆదివారం వచ్చింది కదా, ఆదివారం కూడా అమావాస్య సమానమైన రోజుగా పరిగణిస్తారు. అలాగే వచ్చేసి ఆదివారానికి కూడా శక్తి అధికంగా ఉంటుందని చెబుతూ ఉంటారు. అందుకే ఈ రోజు మీరు ఏం చేయండి అంటే పౌర్ణమి కదా, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకోండి. ఈ రోజు లక్ష్మీదేవి ప్రతి ఇంటిని కూడా సందర్శిస్తూ ఉంటుంది, ప్రతి ఇంటికి కూడా వస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకునే రోజుగా కూడా పరిగణించబడుతుంది. ఆదివారం పౌర్ణమి వచ్చింది కాబట్టి అద్భుతమైన ఘడియలు ఈ రోజు మనకు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల 16 నిమిషాల సమయాలలో ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ సమయాలలో మీరు ఏంటంటేనండి, మర్చిపోకుండా ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యం కలుగుతుందని చెప్పొచ్చు. మీ దరిద్రం అంతా కూడా 2 నిమిషాల్లో పోతుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారు, కోట్ల సంపాదనను మీ సొంతం చేసుకుంటారు. వేప చెట్టు అనేది దేవత వృక్షంగా భావించబడుతుంది. వేప చెట్టు అందరికి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా వేప చెట్టు ఉంటూనే ఉంటుంది. మన ఇంటి దగ్గర పెంచుకునే వేప చెట్ల కంటే కూడా మన ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే వేప చెట్ల దగ్గర ఈ పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలను అధికంగా చూసే అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ముఖ్యంగా మనం ఏంటంటేనండి, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాయి. మన మానవ జీవితంలో చెడు గాలి అని, అలానే కాకుండా చెడు మనకు పట్టి పీడిస్తుందని, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఎన్నో మా జీవితంలో అనార్థాలు జరుగుతున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని మనం బాధపడుతూ ఉంటాము. మనకి ఏదైనా గాలి సోకినప్పుడు, మనపై ఎవరైనా చెడు ప్రయోగం చేయించినప్పుడు మనం ఏం చేస్తాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఆ ప్రయోగాన్ని ఎలా తిప్పి కొట్టుకోవాలి, ఆ ప్రయోగం నుంచి మేము ఎలా బయటపడాలో అర్థం కాక కొంతమంది ఏం చేస్తారు, సాధువుల దగ్గరికి, గురూజీల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి పెద్దగా లాభాలు ఉండవు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే పౌర్ణమి రోజు గుర్తుపెట్టుకోండి, 4 గంటల 16 నిమిషాల నుంచి మొదలు పెట్టుకొని 8 గంటల 24 నిమిషాల సమయం ఉంటుందండి మనకి డిసెంబర్ 15వ తేదీన ఏర్పడే పౌర్ణమికి. ఆ సమయాలలో ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీపై ఉండే భూత పేస పిశాసాలతో పాటు అనేక రకాల చెడు కన్నుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఇప్పుడు మీకు కన్ను దిష్టి అధికంగా ఉన్న, దిష్టి దోషాలతో మీరు ఇబ్బంది పడిపోతున్నా, ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా సమస్యను తీసుకుని మీరు బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల అయితే మంచి మేలు జరుగుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోయి మీకు సంపాదన చేకూరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి. మనము
ఏదైనా ఎవరైనా మనకు చేయిస్తే మనం ఏం చేస్తాము, ఎక్కడికైనా వెళ్ళి చూయించుకుని ఆ తర్వాత దానికి పరిష్కారాన్ని చూపించుకుంటాం. అయినప్పటికీ కూడా ఏంటంటే కొన్నిసార్లు మనకు ఫలితం అనేది రాక మనం నిరుత్సాహపడిపోతూ ఉంటాం, బాధపడతాం. అసలు ఏంటంటే కనుక ఎవరైనా ఏదైనా చేయిస్తే ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా, లేదంటే కనుక మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నా సరేనండి, ఒక్కసారి నమ్మకంతో పరిహారం చేసేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోతుందన్నమాట. ఈ పరిహారం అమావాస్యకు పౌర్ణమికి చేసేసుకునే పరిహారం. వేప చెట్టు అంటే అమావాస్య పౌర్ణమికి అతీత శక్తిని కలిగి ఉంటుంది. ఇంకా అదేంటంటే దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది, దానికి అతీత శక్తి ఉంటుంది. ఆ రోజు చేసే పరిహారానికి వేప చెట్టు కూడా కొంచెం పాత్రను పోషించి మన పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది. కాబట్టి ఆ రోజు చేసే పరిహారానికి శక్తి అధికంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డది, అత్యంత శక్తివంతమైన పరిహారం అన్నమాట. అందుకే దీన్ని ఎవరైతే నిష్ట నియమంగా ఆచరించుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే సమస్య అనేది తొలగిపోతుందన్నమాట. అంటే చెడుగాలి తొలగిపోవటానికి, భూతపేత పిశాసాల నుంచి బయటపడటానికి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి, అలాగే కాకుండా జీవితంలో సక్సెస్ని చూడటానికి, ఎదుగుదలని చూడటానికి, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇప్పుడు ఉండే కామన్గా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుంది. నరదిష్టి అధికంగా ఉందండి, నరదిష్టితో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం, బాధపడిపోతున్నామని సఫర్ అవుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక, మీకు ఏదైనా సరే అంటే మనకు అనుమానాలు ఉంటాయి కదండి, మనకు కొంచెం అంటే ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే ప్రతిసారి కూడా మనకి ఏదో అంటే ఇలా జరుగుతుంది, చల్లటి చెమటలు రావటం, బొగులు లేవటం, మనసులో ఏదో తెలియని ఆందోళన, భయం అండి. చాలా వరకు కూడా మాకు అసలు తెలియకుండానే మేము ఏం చేస్తున్నామో కూడా మాకు అర్థం కావటం లేదు. చాలా వరకు కూడా మేము చాలా మర్చిపోతున్నాం, చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒక్కరం ఉండాలంటే, ఒంటరిగా ఉండాలంటే కూడా ఇబ్బంది కలుగుతుంది. పడుకుంటే చెడు చెడు కలలు వస్తున్నాయి. అలానే కాకుండా ఏంటంటే పడుకుంటే నిద్ర పట్టదు, అయోమయ పరిస్థితి, మనసంతా కూడా ఏదో తెలియని బాధ, ఇలాంటివి మాకు అసలు కలుగుతున్నాయి. మేమేం చేస్తే ఇలాంటి వాటి నుంచి మేము బయటపడగలుగుతాం. అలానే కాకుండా ఉన్నట్టుండి ఒకటేసారి అరవటం, ఒంటరిగా కూర్చొని మనమే ఏంటంటే కనుకనండి ఏడవటం, ఇబ్బంది పడిపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఇదేంటంటే కనుక షాంపిల్ అండి. కొంచెం మనకి ఎవరైనా ఏదైనా చేయిస్తే ముందు సిమ్టమ్స్ ఇలా వస్తూ ఉంటాయన్నమాట. ఇలా వచ్చినప్పుడే మనం ఏంటంటే కనుక అలర్ట్ అయ్యామనుకోండి, మనకేంటంటే పెద్ద పెద్ద ఇబ్బందులు అనేవి రావు. మనం ఇలాంటివి నమ్ముతూ ఉంటాం. మన శాస్త్రాల ప్రకారం కావచ్చు, మన యొక్క అంటే గ్రంథాల ప్రకారం కావచ్చు, భూతాలు పేతాలు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటాయి. మనం అంటే గిట్టని వారు మనపై కూడా చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారని ఇలాంటివి మనం సర్వసాధారణంగా నమ్ముతూ ఉంటాం. కొంతమంది ఏంటంటే కనుక వీటిని కొట్టి పారేస్తూ ఉంటారు. అంటే నమ్మే వాళ్ళు చేసుకోండి, నమ్మని వాళ్ళు అయితే చెయ్యకండి. ఇలా మీకు ఒకవేళ అనిపిస్తుంది ఇబ్బంది కలుగుతుంది, మా పిల్లలు కూడా అండి చాలా చక్కగా ఉన్నారు, ఎవరేం చేయించారో తెలియదు కానీ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుందని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఈ పౌర్ణమి తిథి రోజు మనం చెప్పుకున్న సమయం ఉంది కదా, 4:16, 8:24 గుర్తుపెట్టుకోండి. ఈ సమయం మనకు శాస్త్రాల్లో కూడా ఈ పౌర్ణమికి ఈ సమయాన్ని సూచించబడుతుంది అన్నమాట. అందుకే ఈ సమయంలోనే ఈ పరిహారం చేసుకోండి. మీరేం చేయండి అంటే ఒక కొబ్బరికాయను తీసుకోండి. కొబ్బరికాయ చాలా పవిత్రమైనదండి. పౌర్ణమికి కొబ్బరికాయకు కూడా శక్తి ఉంటుంది. కొబ్బరికాయలో నీళ్లు ఏంటంటే అమృతం కిందికి వస్తాయి. నీళ్లు ఏంటంటే నారాడుగా కూడా చెప్పబడతాయి. నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా కూడా భావిస్తారు. అంటే కొబ్బరికాయలో ఉండే నీళ్లు, ఈ నీళ్లు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆ కొబ్బరికాయ తెలుపు రంగులో ఉంటుంది, చాలా పవిత్రతను కలిగి ఉంటుంది, చాలా శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇలా కొబ్బరికాయని తీసేసుకుని ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక పీచు మొత్తం తీసేసి ఇక్కడ చూయించే విధంగా దానిపైన ఇలా స్వస్తి గుర్తు కుంకుమతో వేయండి. అలా కుంకుమతో ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేయండి. ఏమీ లేదండి, కొంచెం అరిచేతిలో కుంకుమ పోసుకొని అందులో కొద్దిగా నీళ్లను పోసేసి మనము ఉంగరపు వేలతో కలుపుకొని ఆ తర్వాత దానిపైన స్వస్తి గుర్తు వేసేసి ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరైతే బాధపడిపోతున్నారో, చాలా వరకు కూడా అంటే జీవితంలో అంటే ఇబ్బందిని చూస్తున్నాం, బాధపడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే కొబ్బరికాయ పరిహారం అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఏమీ లేదండి, మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా కొబ్బరికాయ ఉంటుంది కదా, మీరు తూర్పుకు చూస్తూ ఉండండి. ఎప్పుడు కూడా మనం దిష్టి దోషాలు తీసుకున్నప్పుడు మన మొహం తూర్పుకు చూస్తే చాలా మంచిదనమాట, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకా అలా తూర్పుకు మనం నించొని మన తల చుట్టూతో మనం ఏంటంటేనండి మనము కనీసం 21 సార్లు కొబ్బరికాయని తిప్పాలి. అది నిండు అంటే బిందెలాగండి, కొబ్బరికాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి అది నిండు కుండలాగా భావించబడుతుంది, నిండు బిందెలాగా. అలా మనం కొబ్బరికాయని తిప్పేటప్పుడల్లా కూడా ఏంటంటే మనకు తెలియకుండా ఉండే కొన్ని కారాత్మక శక్తులు, మనలో ప్రవేశించిన కొన్ని నకారాత్మక శక్తులు ఉంటాయి కదా, వాటిని అవన్నీ కూడా ఏం చేస్తాయంటే కనుక ఆ కొబ్బరికాయ చక్కగా తీసేసుకుంటాయి. అలా తీసేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి తల చుట్టూదా 21 సార్లు తిప్పుకొని దాన్ని ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో కొట్టేసి ఆ నీటిని కింద పోసేసి ఆ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అక్కడ పడేసి మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. బై మిస్టేక్లో కూడా మీరు వెనక్కి తిరిగి చూసారనుకోండి, మనం చేసిన పరిహారం అంతా కూడా వృధాగా పోతుంది, మనం చేసిందంతా కూడా మళ్ళీ మన వెంటే వస్తూ ఉంటుందన్నమాట. అందుకే మీరు ఒకవేళ వీలుంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి తల చుట్టూదా 21 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయను కొట్టి ఆ నీళ్ళని కింద
ఉందా అక్కడే పోసేసి ఆ కొబ్బరి చిప్పల్ని పడేయండి. మీకు ఒకవేళ చెడు ఉంటే మాత్రం కొబ్బరి చిప్పలు ఏంటంటే కనుక మధ్య రకంగా పగలవు, కొంచెం అటు ఇటుగా పగిలిపోతాయి. ఒకవేళ కొంచెమే చెడు ఉంది అంతగా ఏం లేదు అనుకుంటే మాత్రం మధ్య రకంగా చక్కగా నిగనిగలాడుతూ కొబ్బరికాయ పగులుతుంది. ఒకవేళ అధికంగా మనలో ఏంటంటే కనుక తెలియని కారాత్మక శక్తులు ఉంటే మాత్రం కొబ్బరికాయ విచిత్రంగా పగిలిపోతుంది అనమాట. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలి. అలా అంచనా వేసేసుకుని మనకు చెడు ఉందా లేదా అనేది మనం గమనించుకోవాలన్నమాట. ఇలా కనుక మీరు ఈ పౌర్ణమికి చేసుకుంటే మాత్రం మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, దీనివల్ల మీకు చక్కటి లాభం కలుగుతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. అసలు మీ ఇబ్బందిని తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి, నమ్మకంతో చేయండి, మంచి ఫలితాన్ని పొందండి. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా ఇబ్బంది ఉన్న, దిష్టి దోషాలతో బాధపడుతున్న, అనేక రకాల సమస్యలు ఎదుర్కొని జీవితంలో చాలా వరకు కూడా అలసిపోయి ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి చేయండి, చక్కగా ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, దైవానుగ్రహాన్ని కలిగించుకోండి. అలానే కాకుండా ఏంటంటే పెద్దగా మనం డబ్బు ఖర్చు పెట్టట్లేదు. మనం అదే బయటికి వెళ్ళి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వేలకు వేలు పెట్టాల్సి వస్తుంది. వేలకు వేలు పోసేసి పరిహారాలు చేయించుకుంటాం కానీ అవి పెద్దగా మనకు ఫలించవు. కొద్ది రోజులు బాగుంటే ఇంకా ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ మనకు ఇబ్బంది అనేది ప్రారంభమవుతుంది కదా. అలా కాకుండా ఉండటానికి కూడా ఇప్పుడు చెప్పి ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి నమ్మకంతో చేసుకోండి, మీరు ఫలితం పొందండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకొని ఆ దుస్తులని మార్చేసుకోండి ముందుగా. అలా చేసేసుకుంటే మాత్రం ఇంకా మీకు ఇబ్బంది అనేది ఉండదండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు ఆశ్చర్యానికి గురవుతారు, ఆశ్చర్యపోతారు. కానీ మనకు ఈ 2 నిమిషాల్లోనే వచ్చే ఫలితం ఏంటంటే కనుక ఒక రాత్రి నిద్రించిన తర్వాత తెల్లారిన తర్వాత మనకు తెలుస్తుంది. దాని యొక్క రిజల్ట్, దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు తెల్లారిన తర్వాత తెలుస్తుంది. ఎలా అంటే కనుక బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు, తెలియకుండా మనలోనే మనం కొంచెం సంతోషంగా ఉండటం, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటం, ఏదో మాకు మంచి జరుగుతుందన్న ఒక భావన మనలో కలగటం, ఇలాంటివన్నీ కూడా మనం చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించి చక్కగా ఫలితం పొందండి.